ఎంత విచిత్రం భీమసేన. ఇది కూడా నేను లోకంలో గమనిస్తూ ఉన్నాను. కేశాలు, జుట్టు నెరిసిపోతూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది కదా, సహజం. జీర్యంతి జీర్యత కేశా. శరీరము జీర్ణించుకుపోతూ ఉంటే జుట్టు కూడా జీర్ణించుకుపోతుంది. జీర్ణమే కదా, జీర్ణం. జుట్టు తెల్లబడింది అంటే జీర్ణిస్తోంది అని అర్థం, అంతే కదా. జీర్ణించే దారికి జుట్టు కూడా పోతోంది. అలాగే దంతాహ జీర్యంతి, మెల్లగా దంతాలు కూడా ఊడిపోవటం ప్రారంభమవుతుంది. కన్ను చూపు మందగిస్తుంది, చెవి వినటము అనేది తగ్గిపోతుంది. ఇలా శరీరంలో ప్రతి ఒక్కటి జీర్ణించుకుపోతోంది. కానీ ఈ మనస్సులో ఉండే ఆశ, తృష్ణ అనేది మాత్రం ప్రతిరోజు యవ్వనవతిగా తయారైపోతోంది. ఎంత విచిత్రం. ఇవన్నీ వయసు అయిపోతున్నాయి. ఈ ఆశ మాత్రం ఏ రోజుకా రోజు కొత్తగా 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 పెట్టరేగిపోతోంది. ఈ ఆశే మనతో క్యారీ ఆన్ అయ్యేది. శరీరం ఇక్కడ వదిలేశాం కదా, మళ్ళీ జన్మ ఎలా వచ్చింది అని చాలామందికి ప్రశ్న. ఈ ఆశ వాసనగా మారిపోతుంది. వాసన జన్మకి కారణం అయిపోతుంది. అంటే ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇది మనం మొబైల్ ఫోను, సిమ్ కార్డు ఉదాహరణ చెప్పుకున్నామే, దాన్ని మనస్సులోకి తెచ్చుకోండి. యోగ వాసిష్టంలో కూడా ఇప్పుడు ఇదే విషయం జరుగుతోంది. ఇది అందరికీ అవసరమైన విషయం, అందరికీ తెలిసిన విషయం, అందరూ మాట్లాడుకునే విషయం కూడా, అందరూ అనుకునేది మనస్సులో. ఏమిటి నాకు ఇది చావకుండా ఉంది అని చాలామంది మనస్సులో అనుకుంటారు. ఫోను మార్చిన సిమ్ కార్డు మార్చక్కర్లేదు కదా, ఏమండి? ఈ కాలం భాషలో మార్చాలా? అక్కర్లేదు కదా. ఆ కార్డు తీసి ఇంకో ఫోన్కి పెట్టుకుంటారా? మళ్ళీ మీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఫోన్లోకి వస్తుందా రాదా?